అల్పపీడన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని భారీ సాగునీటి రంగ ప్రాజెక్టులు అయితే పూర్తి స్థాయిలో జలకళ సంతరించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధికి సంబంధించి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో జలకళతో కనువిందు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 3 రోజుల క్రితం నీరు లేక వెలబెల్లబోతున్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా దాదాపు లక్షలాది క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే నిజాం సాగర్ వచ్చి చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా కురిసినటువంటి నిర్విరామ వర్షాలు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరద ప్రధానిగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టును పూర్తిస్థాయిలో జలకళ సంతరించుకునేలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు ఎగువ భాగంలో ఉన్నటువంటి పూర్తి స్థాయిలో మహారాష్ట్ర కావచ్చు, కర్ణాటక ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలు, మరోవైపు సంగారెడ్డి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా వరద అయితే పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు పోచారం ప్రాజెక్టు నుంచి వేలాది క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు చెంతకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే హల్దీబాగ్ నుంచి కావచ్చు, మరోవైపు సంగారెడ్డి బెల్ట్ నుంచి వచ్చేటటువంటి లోకల్ వాటర్ అంతా నిజాం సాగర్ చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత దాదాపు 48 గంటలలో దాదాపు 8 టీఎంసీల నీటి నిల్వలు నిజాం సాగర్ ప్రాజెక్టు చెంతకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే నిజాం సాగర్ ప్రాజెక్టు 1923-31 మధ్యకాలంలో నైజాం ప్రభుత్వం 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో మంజిరా నదిపై నిజాం సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం జరిగింది. ప్రాజెక్టు నిర్మాణ దశలో 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మితమైనటువంటి ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు పాలకుల నిర్లక్ష్యం కావచ్చు, గత ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగా కేవలం ప్రస్తుతం 17 టీఎంసీలకు మాత్రమే నీటి నిల్వలు పడిపోయినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే గడిచిన కాలంలో ఆ ప్రాజెక్టు ఏర్పడిన నాటి నుంచి పూర్తి స్థాయిలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా రైతాంగాన్ని తన హక్కును చేర్చుకున్నటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో ప్రస్తుతం 17 టీఎంసీలకు మాత్రమే పరిమితం కావడంతో చివరాయకట్టుకు ప్రతి ఏటా చివరాయకట్టుకు నీరు అందించలేని నిస్సహాయ దుస్థితికి చేరినటువంటి పరిస్థితి చూస్తున్నాం. గత 3 రోజుల క్రితం కూడా పూర్తి స్థాయిలో వర్షాభావ పరిస్థితుల కారణంగా అధికార యంత్రాంగం కూడా స్టేట్ లెవెల్ అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. పసుపేరు నుంచి హల్దీబాగ్ నుంచి పూర్తి స్థాయిలో గోదావరి జలాలను నిజాం సాగర్ చెంతకు చేరే విధంగా కూడా పూర్తి స్థాయిలో పెట్టినటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ పూర్తిస్థాయిలో ప్రణాళికలు రచించిందని చెప్పొచ్చు. అనుకోని రీతిలో పూర్తి స్థాయిలో అనుకూల పరిణామాల మధ్య తుఫాన్ ప్రభావంతో పూర్తి స్థాయిలో గత 2 రోజులుగా నిర్విరామంగా కురిసినటువంటి వర్షాలు అయితే ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పూర్తి రైతాంగాన్ని అయితే ఆదుకునేలా చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రస్తుతం 3 రోజుల క్రితం ప్రాజెక్టు పరిస్థితి, ఇప్పుడు 2 రోజుల క్రితం అనంతరం ఉన్నటువంటి ప్రాజెక్టు పరిస్థితి అందుకు భిన్నంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1401 అడుగులకు నీటి నిల్వలు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 17 టీఎంసీలకు గాను ప్రస్తుతం 17 టీఎంసీల నీటి నిల్వలు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు ఎగువ భాగం నుంచి పూర్తి స్థాయిలో 32,200 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మరోవైపు ప్రాజెక్టు ఎగువ భాగాన సింగూర్ ప్రాజెక్టు నిర్మాణం అయితే పూర్తి స్థాయిలో నిర్మించినటువంటి నేపథ్యంలో నిజాం సాగర్ ప్రాజెక్టు వరదకైతే గత కొన్నేళ్ల నుంచి అడ్డంకిగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రతి ఏటా సింగూర్ ప్రాజెక్టు నిర్మాణ దశ నుంచి మొదలుకుంటే ఈ 2024 సంవత్సరం సీజనల్ విషయానికి సంబంధించి గతంలో ఎన్నడూ లేని విధంగా సింగూర్ ప్రాజెక్టు కూడా ఈసారి దుర్భరమైనటువంటి దుస్థితికి చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. 29 టీఎంసీల నీటి సామర్థ్యంతో నిర్మించినటువంటి సింగూర్ ప్రాజెక్టు కూడా ఈసారి గత 3 రోజుల క్రితం వెలబెలమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. గత 2 రోజులుగా వర్షాలు పూర్తి స్థాయిలో కురిసినటువంటి నేపథ్యంలో సింగూర్ కూడా పూర్తి స్థాయిలో వరద పోటెత్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సింగూర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 523 అడుగులకు గాను ప్రస్తుతం 521 అడుగులకు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 29 టీఎంసీలకు గాను ప్రస్తుతం 20 టీఎంసీల నీటి నిల్వలు అక్కడ సింగూర్ ప్రాజెక్టు చేరుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే సింగూర్ ప్రాజెక్టు నీటి నిల్వలు క్రమేపీ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో కొంత నిజాం సాగర్ రైతాంగానికి కావచ్చు, నిజాం సాగర్ పరిసర ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమందికి పూర్తి స్థాయిలో కొంత ఊరటించేటువంటి అంశం చెప్పుకోవచ్చు. మరోవైపు నిజాం సాగర్ ప్రాజెక్టు దిగువన ఉన్నటువంటి ఏదైతే గోదావరి బెల్ట్ పై నిర్మించినటువంటి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టు కూడా వరద పోటెత్తిందని చెప్పొచ్చు. గత 2 రోజుల క్రితం కూడా కేవలం 50 టీఎంసీలకు మాత్రమే పరిమితమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో ఉత్తర తెలంగాణ రైతాంగానికి అయితే కొంత నిరాశపరిచిందని చెప్పొచ్చు. గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా ప్రధానంగా మహారాష్ట్రలోని నాసిక్ ప్రాంతం కావచ్చు, కర్ణాటక బెల్ట్లో ఉన్నటువంటి మరికొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదు కావడం, వరద పోటెత్తడం కారణంగా గోదావరి నది అయితే జలకళ సంతరించుకుందని చెప్పొచ్చు. అటు త్రివేణి సంగమంగా పేరుగాల్చినటువంటి ఏదైతే హరిద్ర కావచ్చు, మంజిరాతో పాటు గోదావరి నది ఏదైతే ఈ బాసర పరివాహక ప్రాంతంలో బాసర నదీ తీరాన త్రివేణి సంగమం వద్ద వరద అయితే పోటెత్తిందని చెప్పొచ్చు. అటు నాసిక్ నుంచి మొదలైనటువంటి గోదావరి ప్రయాణం ఎస్ఆర్ఎస్పి మీదుగా పూర్తి స్థాయిలో ఆంధ్రాకు చేరుకునేటటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ప్రధానంగా ఇటు ఎస్ఆర్ఎస్పి పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 1090
1091 అడుగులకు గాను ప్రస్తుతం 1088 అడుగులకు చేరినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 90 టీఎంసీలకు సంబంధించి ప్రస్తుతం 80 టీఎంసీల నీటి నిల్వలు అక్కడ అందుబాటులో అధికారులు ఉంచడం జరిగింది. మిగతా ఏదైతే ఇన్ఫ్లో ఉందో ఇన్ఫ్లో అయితే భారీ స్థాయిలో కొనసాగుతుంది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి 2 రోజుల్లో కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా పూర్తి స్థాయిలో అక్కడ వరద పోటెత్తిందని చెప్పొచ్చు. నా ప్రాజెక్ట్ 41 గేట్ల ద్వారా దాదాపు 2,45,680 క్యూసెక్ల నీటిని దిగువకు గోదావరి నదికి అయితే అక్కడ అధికారులు విడుదల చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ప్రాజెక్టుకు పూర్తి స్థాయిలో 2,83,000 ఇన్ఫ్లో అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. పూర్తి స్థాయిలో ఈ ఉత్తర తెలంగాణ వరప్రాయంగా పేరుగాంచినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు కావచ్చు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రాయంగా పేరుగాంచినటువంటి నిజాం సాగర్ ప్రాజెక్టు సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈ రెండు భారీ సాగునీటి రంగ ప్రాజెక్టులు అటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కావచ్చు, అటు ఉత్తర తెలంగాణ జిల్లాలు కూడా పూర్తిస్థాయిలో ఈ రెండు భారీ సాగునీటి రంగ ప్రాజెక్టుల మీద ఆధారపడి జీవిస్తాయి. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి రైతులు కావచ్చు, ఇక్కడ సాగు కావచ్చు, రైతులకు సాగునీరు, అదేవిధంగా ప్రజలకు తాగునీరు విషయంలో పూర్తి స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి బహుళార్థక రంగ ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో కొంత ఊపిరినిచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తానికి ఇటు సంగారెడ్డి జిల్లా కావచ్చు, ఇటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఈ 3 ప్రధాన ప్రాజెక్టు సంబంధించి గత 2 రోజులుగా కురిసినటువంటి భారీ వర్షాలు అయితే కాస్త ఊరటనిచ్చాయని చెప్పొచ్చు. 3 రోజుల క్రితం ఉన్నటువంటి నీటి నిల్వలు పోల్చితే ఇప్పుడు ఉన్నటువంటి 3 రోజుల తర్వాత ఉన్నటువంటి నీటి నిల్వలు పూర్తి స్థాయిలో భిన్నంగా మారినటువంటి పరిస్థితి మనం చూస్తాం. సింగిల్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో మరికొన్ని రోజుల్లో అంటే దాదాపు మరికొన్ని గంటల్లో నిండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటు పోచారం నుంచి కూడా పూర్తి స్థాయిలో వరద పోటెత్తినటువంటి నేపథ్యంలో లోకల్ వాటర్ కూడా పూర్తిగా నిజాం సాగర్ చేరుకుంటుంది. ప్రస్తుతం 32,000 క్యూసెక్ల ఇన్ఫ్లో అయితే ప్రస్తుతం నిజాం సాగర్ ప్రాజెక్టుకు చెంతకు చేరుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. క్రమేపీ గంటకు నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అటు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుతో పాటు ఇటు ఈ రెండు బహుళార్థక రంగ ప్రాజెక్టుల మీద ఉన్నటువంటి ఏదైతే ఉమ్మడి మెదక్ జిల్లా పరిధినటువంటి సంగారెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి సింగిల్ ప్రాజెక్టు వరద అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో అంటే రేపో మాపో ఈ నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, సింగిల్ ప్రాజెక్టు, ఈ రెండు ప్రాజెక్టుల గేట్లు అయితే అధికారులు ఎత్తివేసే అవకాశాలు స్పష్టంగా అనిపిస్తున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.